బయటకు చెప్పలేని బూతులతో స్టేజ్‌పై రెచ్చిపోయి పాట పాడిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఇప్పటికే తగ్గేదేలే అంటున్నాడు. పైగా తనని తాను సపోర్ట్ చేసుకుంటున్నాడు. అయితే ఆ సినిమా ఈవెంట్‌కి గెస్ట్‌గా అటెండ్ అయిన జేడీ చక్రవర్తి చంద్రహాస్ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. అంత జరిగిన ఈవెంట్ మధ్యలో ఎందుకు రాలేకపోయారో కారణం చెప్పారు. అసలు ఏం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. స్మాల్ స్క్రీన్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాటిట్యూడ్ స్టార్ పాడిన పాట దుమారం రేపింది. గుంజి గుంజి అంటూ మొదలైన పాటలో అసలు పదాలు మార్చేసి బూతులు కలగలిపి సిగ్గు లేకుండా స్టేజ్ పై చాలా పాటలు పాడి వినిపించాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు. పైగా ఇలా పాడమని తనకెవరూ చెప్పలేదని, తనకు తానుగా క్రియేట్ చేసుకున్నా అని గర్వంగా చెప్పాడు. ఈ ఈవెంట్‌కి గెస్ట్‌లుగా వచ్చిన జేడీ చక్రవర్తి, జయంత్ ఫర్జాని, ఆదిక్ సాయి కుమార్ అయోమయంగా మొహం పెట్టారు. ఈవెంట్ హడావిడిగా ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో చంద్రహాస్ బూత్ పురాణం క్షణాల్లో వైరల్ అయింది. ఇదేం తీరు అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఈ మొత్తం వ్యవహారంపై రియాక్ట్ అయిన యాటిట్యూడ్ స్టార్ ఇప్పటికీ అసలు తగ్గడట. సారీ చెప్పను అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. గతంలో తనను ఎన్నో బూతులతో తిట్టారు. అలాంటి బూతుల్లో ఓ 2 తీసుకొని పాడాను. తప్పేముంది అంటూ లాజిక్ మాట్లాడుతున్నాడు. తనంటే నచ్చని ట్రోలర్లు ఏదో తిడితే అదే భాషను సొసైటీపై రుద్దుతున్న ఈ కొత్త హీరోని ఏమనుకోవాలో అంటుని తలపట్టుకుంటున్నారు ప్రేక్షకులు. ఇదే విషయంపై రియాక్ట్ అయిన జేడీ చక్రవర్తి చాలా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 6 విడుదలవుతున్న బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అక్కడ అనుకోకుండా చంద్రహాస్ పాడిన పాట విని షాక్ అయ్యా. అప్పటికప్పుడు స్టేజ్ దిగి వచ్చేద్దామని అనిపించినా ఆ ప్రభావం సినిమా రిజల్ట్పై పడుతుందని ఆలోచించి ఆగిపోయానన్నారు జేడీ చక్రవర్తి. ప్రమోషన్ కోసం క్రియేటివ్గా ఆలోచించడంలో తప్పులేదు, కానీ ఇలా బూతులను ప్రయోగించి వైరల్ అవ్వాలి అని అనుకోవటం కరెక్ట్ కాదన్నారు జేడీ. చంద్రహాస్ పాట పాడుతున్నప్పుడు నేను చప్పట్లు కొట్టానని వీడియోలో ఎడిట్ చేశారు, కానీ అప్పుడు చప్పట్లు కొట్టలేదు. షాక్లో ఉన్నాను. ఈవెంట్కి వచ్చిన వారు పలకరిస్తుంటే సమాధానం ఇస్తున్నా అన్నారు. చంద్రహాస్ ఇలా చేయటం సమర్థనీయం కాదని, ఇలాంటి చెత్త ప్రమోషన్తో సినిమాలు ఆడతాయనుకుంటే అది కేవలం భ్రమ మాత్రమే అని కొట్టిపాడేశారు జేడీ. చంద్రహాస్ తీరుపై విచారం వ్యక్తం చేశారు బరాబర్ ప్రేమిస్తా దర్శక నిర్మాతలు. సినిమాలో ఇలాంటి అసభ్య పదాలే లేవని, అది స్టేజ్పై మాత్రమే జరిగిందన్నారు. ఇంత రచ్చ జరుగుతున్న యాటిట్యూడ్ స్టార్ మాత్రం ఓ 5 సెకండ్ల క్లిప్ తీసుకొని ఎందుకు హడావిడి చేస్తున్నారు? సినిమాలో బీప్ సౌండ్స్ వేయకుండా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. నేను స్టేజ్‌పై క్రియేటివ్‌గా మాట్లాడితే తప్ప అని సమర్థించుకుంటున్నాడు. తాను తప్పు చేయలేదట, క్షమాపణలు చెప్పడట. అది యాటిట్యూడ్ స్టార్ రియాక్షన్.